హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందని వార్త, కూటమిలో కొత్త భయం, దారి మార్చిన పవన్ కళ్యాణ్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కు, ఫలితాల తర్వాత జనసేన అధినేతలకు అసలు ఎక్కడా పొంతన కల్పించటం లేదు. ఎంతటి సహనం, ఎంతటి పరిణితి! అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా, ఆవేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఎక్కడా కూడా మాట తూలడం లేదు. కనీసం ఆవేశానికి కూడా చోటు కల్పించడం లేదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన నెల రోజులు మాత్రమే అవుతున్నప్పటికీ ఆయన చేస్తున్న సమీక్షలు, తనకు కేటాయించిన శాఖలపై ఆయన అధ్యయనం చేస్తున్న తీరును చూసి అనుభవం ఉన్న రాజకీయ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖపైనే అనేకసార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలా అధ్యయనం చేస్తూ, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఆదేశాలు జారీ చేయడం వంటివి చేయటం లేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన అంశాలు కూడా అన్వయంతో ఆయన పూర్తిగా అందులోనే లీనమైపోయారు. ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం తన శాఖ, తన వద్దకు వచ్చిన సమస్యలను మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళితే చిటికలో పరిష్కారం అవుతుందని భావించి ఎక్కువ మంది జనసేనాని కలిసేందుకు ఎక్కువ మంది ప్రతిరోజు తరలి వస్తున్నారు. రాజకీయ విమర్శనలపైన, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు. గతంలో రాజకీయ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి జోలికే పోవటం లేదు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా సోషల్ మీడియాలో విపక్షాల నేతలకు సంబంధించి వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తాను తన శాఖ అభివృద్ధి, సమస్యల పరిష్కారం ఇంతవరకే పరిమితమయ్యారు. శాఖపై పూర్తిగా పట్టు సాధించే వరకు ఆయన రాష్ట్ర పర్యటన కూడా వెళ్ళదలుచుకోలేదని చెప్తున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం కొన్ని రోజులు వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటూ ఉన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైనా కూడా ఆయన నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారికి ఆ పనిని అప్పగించారు. కానీ తాను మాత్రం పంచాయతీరాజ్ శాఖ నుంచి బయటకు రావటం లేదు. చంద్రబాబుతో కలిసి నిధుల కోసం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును కలవకుండా మరోవైపు ఉప ముఖ్యమంత్రి అయిన తాను కేవలం ఆ శాఖకు మాత్రమే అయ్యారు తప్పించి కనీసం ఇతర శాఖల్లో కూడా వేలు పెట్టడం లేదు. కనీసం చంద్రబాబును కలిసిన తన శాఖకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు తప్ప ఆయన మంత్రివర్గ సమావేశంలోనూ, అంబానీ కుమారుని వివాహంలోనూ చంద్రబాబుతో కలవడం మినహాయించి ప్రత్యేకించి తనంతట తాను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి చర్చించేందుకు సుముఖత చూపటం లేదు. ఇప్పుడు ధ్యాస అంతా పంచాయతీరాజ్ శాఖపైనే. అందుకే ఏరికోరి కేరళ క్యాడర్కు చెందిన కృష్ణతేజను తన ఓఎస్డీగా రప్పించుకున్నారు. ఆయనతో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు. మొత్తం మీద పవన్లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అంటూ పెద్ద ఎత్తున కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది.